హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ సిల్క్ అనమాట. ఖాదీ సిల్క్ అంటే మీకు తెలుసు, ప్యూర్ మీటర్ వచ్చేసి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో మనకి 1500 to 2000 వరకు ఉంటుంది. అదే మీకు అనమాట, అదే ప్యూర్ హ్యాండ్లూమ్లో ఖాదీ సిల్క్ శారీ అనమాట. చక్కగా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. పైన కింద బోర్డర్ వచ్చేసి మాత్రం కామన్ అనమాట. మనకి ఇలా కడ్డీ బోర్డర్ లాగా వస్తాయి. ఇది వచ్చేసి బంచెస్ కొన్నిటికి ఇచ్చారు, కొన్నిటికి లీఫ్ ఇచ్చారు, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్ అనమాట. ఇది చూసారా, పళ్ళు వచ్చేసి మనకి కొంచెం రిచ్ పళ్ళు, అంతా కూడా యాంటిక్ జరీతోనే ఉంటుంది. ఖాదీ సిల్క్ మీద ఎప్పుడైనా సరే యాంటిక్ జరీతోనే ఉంటుంది. చాలా స్టైలిష్గా ఉంది. అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇదే కలర్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. మీరు దీని మీద ఫుల్ వర్క్ చేయించుకోండి, బుటీస్ వేయించుకోండి, ఎలా వేయించుకున్నా కూడా మనకి ఈ బ్లౌజ్ అయితే 100% చక్కగా నిలబడుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పట్టు శారీస్ మీదే ఖాదీ సిల్క్ కానీ, అంటే రా పట్టు ఖాదీ సిల్క్ కానీ అండ్ జాస్మిన్ పట్టు కానీ తీసుకుంటాం కదా, అదే మెటీరియల్ అనమాట ఇది. ఓకే, ప్యూర్ అనమాట, 100% ప్యూర్ అనమాట. మీకు అది 15 to 2000 ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. మీకు అదే క్వాలిటీలో మీకు రేట్ కూడా మీకు ఎలా పెడతాను అనేది మీరు చూడండి. చాలా బాగుంది శారీ మొత్తం. ఇది వెయిట్ రాదండి, చుట్టానికి అలా అనిపిస్తుంది, అసలు వెయిటే రాదు. కట్టుకుంటే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. దీని బెనిఫిట్ ఏంటంటే శారీ నలగదు. మీరు ఎన్నిసార్లు అయినా కట్టితే శారీ నలగదు. ఇప్పుడు ఇలా ఒక 2-3 అవర్స్ మన ఫంక్షన్కి వెళ్ళొచ్చి మళ్ళీ దీన్ని కొంచెం సేపు అలా గాలికి ఆరేసేసి కొంచెం ఫోల్డ్ చేసామంటే నీట్గా ఉంటుంది. మళ్ళీ బెడ్ కింద పడేసుకున్నట్టు అసలు ఐరన్ కూడా లేదు. మీరు మాటికి మీరు డ్రై వాష్ అను పాలిష్ అని ఇచ్చారంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ టైమ్స్ పాలిష్కి ఇచ్చినా కూడా మనకి షైనింగ్ తగ్గిపోతుంది. డ్రై వాష్ అంటే ఇంకా వాడికి చెప్పే పనే లేదు. వాష్ చేసేసి దాన్ని రొట్టెలాగా చేస్తారనమాట. అసలు డ్రై వాష్ అని మాత్రం అడగొద్దు. మీరు ఏదైనా ఉంటే స్టార్చ్, వితౌట్ స్టార్చ్లో పాలిష్ అని చెప్పండి, షైనింగ్ తగ్గకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇలాంటి శారీస్ అయితే మాత్రం ఒక 10 times వేసుకున్నా కూడా మీకు షైనింగ్ తగ్గదు అనమాట. షైనింగ్ ఉంటేనే శారీ ఎప్పుడైనా కొత్త దానిలాగా అలా ఉండిపోతుంది అనమాట. చాలా బాగుంది. ప్యూర్ హ్యాండ్లో ఖాదీ సిల్క్ అనమాట. ఎప్పటికీ ఇలా ఉండిపోయే శారీస్. వీటిలో కూడా మనం మైసూర్ క్రేప్స్ ఎలాగా, గద్వాల్ శారీస్ ఎలాగా, ఇది కూడా ఒక బ్రాండెడ్, ఎప్పటికైనా అలా ఉంటుంది. మీకు అసలు ఓల్డ్ అయ్యేదంటూ ఉండదు అనమాట. సో నెంబర్స్ అయితే పెట్టేశానండి. హ్యాపీగా మీ నెంబర్ ఫాలో అయిపోండి. ఇలా కొంచెం అలవాటు చేసుకున్నారంటే మీకు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇవన్నీ నియర్లీ ఒకటే కలర్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి నెంబర్ సిస్టమ్ పెట్టాను. ఇది వచ్చేసి మంచి మరూన్ రెడ్, నెంబర్ 1 శారీ మంచి మరూన్ రెడ్. సేమ్ నేను వేసుకున్న పంచెస్ అనమాట, లీఫ్ పంచెస్. శారీ వచ్చేసి చక్కగా మంచి మెరూన్ రెడ్. ఓకే, మరూన్ రెడ్కి చక్క కింద పైన బోర్డరు. ఇది హ్యాండ్లూమ్ కాబట్టి ఇలా ముడులు అనేది సహజం అండి. మళ్ళీ ఇదేదో ఒక డ్యామేజో లేకపోతే ఇదేదో మిస్టేకో అనుకోవద్దు తెలియని వాళ్ళు. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఖాదీ సిల్క్ అంటే క్లాత్ అలాగే వస్తుంది. మీకు పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. బ్లౌజ్ కూడా మీకు ఇదే, ఏది మనకి పళ్ళు ఉంటుందో అదే గ్రీన్ కలర్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్. దీని మీద మీరు హ్యాపీగా 100% వర్క్ చేయించుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మంచి రెడ్ అండ్ గ్రీన్ అనమాట. ఉగాది కూడా వస్తుంది, చక్కగా మంచి కాంబినేషను, సూపర్గా ఉంటుంది. నెంబర్ 1 శారీ. ఓకే, ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ సిల్క్. ఇప్పుడు ఈ శారీస్ అన్నీ కూడా మీకు రేట్స్ అయితే పెరిగిపోయినాయి అనమాట. అయినా సరే మీకోసం చూసి పెడుతున్నాను, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. నెంబర్ 2 శారీ, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్, వెయిట్ లేదు, హాయిగా ఉంది. మంచి స్నఫ్ కలర్, అంటే బొట్టు మెరూన్ అనొచ్చేమో, స్నఫ్ అనొచ్చో తెలీదు. ఇది స్నఫ్ కిందే వస్తుందండి. ఇది వచ్చేసి బోర్డర్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్. చూడండి కింద లైన్ చూడండి, అది అంటే ఎనీ టైం బోర్డర్ ఏరా అనుకున్న వాళ్ళకి ఇది అనమాట. నెంబర్ 2 శారీ కూడా చక్కగా ఇలా ఉంటుంది. కలర్ అయితే సేమ్ యాజ్ టీజ్గా కనిపిస్తుందండి. చిన్న బంచెస్ ఉన్నాయి, యాంటిక్ జరీతో చాలా బాగుంది. అండ్ బోర్డర్ కూడా డిఫరెంట్ బోర్డర్ అనమాట మీకు. ఓకే, నెంబర్ 2 శారీ ఇదనమాట. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. మీకు అసలు వెయిట్ లేదండి, శారీస్ హాయిగా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు. పళ్ళు కూడా డిఫరెంట్ స్టైల్ అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. మీకు బ్లౌజ్కి బోర్డర్ అయితే లేదండి, బోర్డర్ లేదు, సారీ, ప్లెయిన్ వచ్చేసింది. మీకు మీరు వేయించుకోవాలంటే చిన్న బంచెస్ వేయించేసుకోండి, యాంటిక్ జరీతో సరిపోతుంది మీకు. నెంబర్ 2 శారీ కాస్ట్ మర్చిపోయాను కదా. ఇది మీకు ఎక్కడైనా చూడండి మీకు 10,000 దాకా ఉంటుంది. మనం పెట్టిన కాస్ట్ వచ్చేసి 7,990 రూపీస్. 7,990 రూపీస్. ఓకే, మీరు వినింది కరెక్టే.
తక్కువే పెట్టాను. మంచి కలర్స్ యూనిక్గా ఉన్నాయి, మంచి పిచ్చి పిచ్చిగా బ్రైట్గా లేకుండా మరి లైట్గా లేకుండా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మంచి మెరూన్, బొట్టు మెరూన్ అనమాట. నెంబర్ 3 నెంబర్ సేమ్ ఇప్పుడు నేను చూపించిన స్టైల్ ఇది. చూసారా, ఇలా పెడితేనే మీకు ఎంత ఫెయిర్గా కనిపిస్తున్నాము. చాలా బాగుంది, మంచి బొట్టు మెరూన్, పైన కింద స్టైల్గా ఇట్లా లైన్తో ఒక వివింగ్ అనమాట. అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వివింగ్ అండి. బుటీస్ కానీ ఏదైనా సరే. పళ్ళు సేమ్ వస్తుంది మీకు, ఇది పళ్ళు. బ్లౌజ్ సేమ్ అండి మీకు. డిఫరెంట్ మోడల్ అంటే మనకి బోర్డర్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా ఒక డిఫరెంట్ స్టైల్. 7,990 రూపీస్. నెంబర్ 4 కలర్ ఏంటిది? కల్నత షేడ్ అండి, కొంచెం స్నఫ్లో కల్నత షేడ్ అనమాట. నెంబర్ 4 నెంబర్ సేమ్ నేను వేసుకున్న స్టైలు. ఇది కాంట్రాస్ట్ అనమాట. మీకు ఈ కలర్ లీఫ్ గ్రీన్ ఇచ్చారు కదా, గ్రీనే ఇవ్వచ్చు నాకు తెలిసి, మేబీ ఎస్ గ్రీన్ కలర్. ఇది బాగుంది కలర్. ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగుందండి. మంచి కలర్ఫుల్గా కూడా కనిపిస్తాము. శారీ అయితే అస్సలు నలగదు అనమాట. హ్యాపీగా మ్యారేజ్ కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు, లాంగ్ రిలేషన్ వాళ్ళకైతే. ఎందుకంటే ఈ పట్టు శారీలు అవి కట్టుకోలేనప్పుడు ఇలాంటి శారీస్ చక్కగా వెళ్ళిపోవచ్చు మనం ప్రశాంతంగా. పళ్ళు కూడా ఇలా వస్తుంది మీకు, పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 7,990 రూపీస్. నెంబర్ 4 నెంబర్. నెంబర్ 5 నెంబర్ గ్రీన్ కలర్, పికాక్ గ్రీన్. ఇది నెంబర్ 5 నెంబర్ సేమ్ నేను వేసుకున్న స్టైల్ ఇది. ఇది కలర్ కొంచెం గ్రీన్ అనమాట. మనకి పాచి పడితే రాలి అది పికాక్ బ్లూ కూడా కాదు. ఇది ఎలా ఉంది, పాచి గ్రీన్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇలా మీకైతే సేమ్ అటు నుంచి వీడియోలో అయితే సేమ్ యాస్టీస్గానే కనిపిస్తుంది అండి. నెంబర్ 5 నెంబర్. ఓకే, బంచెస్ కూడా సేమ్ అనమాట. మీకు మంచి మెరూన్, గ్రీన్ కలర్కి మంచి మెరూన్ అనమాట. ఇది పళ్ళు, రిచ్ పళ్ళు. అంటే బ్లౌజ్ వచ్చేసి మీకు పళ్ళు ఏది ఇస్తారో అదే మెరూన్, ఒట్టు మెరూన్, గ్రీన్ కలర్. ఓకే, శారీ నెంబర్ 5 నెంబర్. ఇది శారీ నెంబర్ 6. ఇది వచ్చేసి గ్రీన్ కలరు. ఇది ఒక రకమైన డిఫరెంట్ గ్రీన్ అనమాట. చాలా క్లాసిక్ కలర్ ఇది. ఓకే, దానికి మంచి మెరూన్ కలర్. అంటే మీకు బంచెస్ పళ్ళు ఏది ఇస్తే అది కింద అది ఇచ్చారు కొమ్మలాగా. అండ్ పళ్ళు, బ్లౌజ్. ఓకే, ఇది కొంచెం వైన్ షేడ్ లాగా ఉంది మీకు పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 6 నెంబర్. నెంబర్ 7 నెంబర్. ఇది వచ్చేసి మనకి గ్రేప్ లోపల పింకిష్ వస్తుంది కదా, అలా ఉందండి కలర్. నెంబర్ 7 నెంబర్. రాత్రి కూడా నెంబర్స్ పెట్టానండి, ఒక్కళ్ళు కూడా నెంబర్స్ పెట్టట్లేదండి. ఇదిగో నెంబర్ 7 నెంబర్. ఓకే, మజింతా పింక్ అని కూడా అనొచ్చు. దానికి ఇప్పుడు గ్రీన్ వస్తుంది గ్యారంటీ, ఎందుకంటే కొమ్మ గ్రీన్ ఇచ్చారు మీకు. మ్యాంగో గ్రీన్ పళ్ళు, మ్యాంగో గ్రీన్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ మ్యాంగో గ్రీన్ బాగుంది, మంచి. ఇది వైన్ అనొచ్చు, లేదంటే నాకు గ్రేప్ లోపల ఒక పింకిష్ కనిపిస్తుంది. ఆ కలర్ ఎగ్జాక్ట్ అయితే ఆ కలర్ వస్తుంది. నెంబర్ 7 నెంబర్. నెంబర్ 8 నెంబర్ నావీ బ్లూ. మీకు చెప్పాను కదా, అది కడ్డీ బోర్డరు వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా అనమాట, ఈ స్టైల్. నెంబర్ 8 నెంబర్ నావీ బ్లూ. నెంబర్ 8 నెంబర్. ఇదిగోండి పళ్ళు, లైట్ వెయిట్ పళ్ళు మీకు, లైట్ వెయిట్ పళ్ళు అంటే కొంచెం డిఫరెంట్ స్టైల్. నెంబర్ 8 నెంబర్. 7,990 రూపీస్ అండి. నెంబర్ 9 నెంబర్ పికాక్ బ్లూ. సేమ్ నేను వేసుకున్న స్టైల్. దీనికి వచ్చేసి మంచి రెడ్ కలర్ పళ్ళు వస్తుంది గ్యారంటీ. పికాక్ బ్లూ. నెంబర్ 9 నెంబర్. మంచి ఇదిగోండి సెట్. పళ్ళు కూడా రిచ్ పళ్ళు అనమాట. ఓకే, శారీ నెంబర్ 9. నెంబర్ 10 నెంబర్. ఇది వచ్చేసి వంగ పూత కలర్ అనేది అంటారు, కానీ కలర్ అయితే మాకు డిఫరెంట్గా సేమ్ ఎలా కనిపిస్తుంది మీకు? సేమ్ కనిపిస్తుంది అండి. నెంబర్ 10 నెంబర్. నెంబర్ 10 నెంబర్. దానికి వచ్చేసి మంచి పెసర గ్రీన్ వస్తుంది పళ్ళు. ఇది
కలర్ చాలా బాగుంది. ఖాదీ సిల్క్లో ఈ కలర్ చాలా తక్కువ వచ్చింది, ఇప్పటివరకు రాలా. బాగుంది. అంటే మీరు చెప్పాలంటే లైట్ బ్రింజల్ షేడ్ అనొచ్చు. పెసర గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్. చూసారా ఈ కాంబినేషన్ కాంబినేషన్ ఎంత నీట్గా ఉన్నాయో. నెంబర్ 11 నెంబర్ మంచి బొట్టు మెరూన్, దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది మీకు. ప్లీజ్ దయచేసి నెంబర్ ఫాలో అవ్వండి, ఎవరైనా సరే నెంబర్ ఫాలో అవ్వండి. ఇది నెంబర్ 11 నెంబర్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, మంచి మెరూన్ బొట్టు మెరూన్కి గ్రీన్ కలర్, బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది మీకు. శారీ నెంబర్ 11. ఒక్క ఎల్లో షేడ్ తప్ప మిగతావన్నీ సేమే కనిపిస్తుంది అండి. మ్యాంగో ఎల్లో ఒకటి మాత్రం కొంచెం లైట్ కనిపిస్తుంది, అదొకటి మీరు అడ్జస్ట్ అవ్వండి కెమెరాలో. నెంబర్ 12 నెంబర్ రాయల్ బ్లూ, నావీ బ్లూకి రాయల్ బ్లూకి మధ్యలో ఉంది. ఇదైతే మాత్రం రాయల్ బ్లూ అంటారు కదా, ఇది వచ్చేసి ఏంటంటే నావీ బ్లూకి మధ్యలో ఉంటుంది అనమాట బ్లూ. నెంబర్ 12 నెంబర్, దీనికి వచ్చేసి మంచి పింక్ వస్తుంది నాకు తెలిసి. ఎస్, మంచి మజింతా పింక్ వస్తుంది. చూడండి ఎంత బాగుంది కాంబినేషన్. ఓకే, మంచి మజింతా పింక్. ఇదిగోండి పింక్ పళ్ళు బ్లౌజ్. ఖాదీ మన దగ్గర ఉన్నాయిలే అనుకోవచ్చు. ఇది కూడా ఎప్పటికైనా ట్రెడిషనల్గా ఉండే శారీ అండి. మనకి కలర్ నచ్చింది అనుకోండి, శారీ మాత్రం లైఫ్ లాంగ్ అలా ఉంటుంది. ఓల్డ్ ఏజ్ మాత్రం ఎప్పటికీ ఉండదు అనమాట. ఇది కూడా మన మైసూర్ క్రేప్ ఎలాగో, గద్వాల్ శారీ ఎలాగో సేమ్, అది కూడా బ్రాండెడ్ ఐటమ్. ఇది కూడా నెంబర్ 13 నెంబర్. అమ్మన్న బ్లాక్ వచ్చేసింది. నేను ఈరోజు చూడలేదండి, ఎందుకో బ్లాక్ మీద వెళ్ళలేదు ఈరోజు, చూసుకోలేదు, హడావుడి అయిపోయింది. నెంబర్ 13 నెంబర్. సరే ఎంత బాగుందో నా బ్లాక్. నా బ్లాక్ ఎవరికి కావాలి మీకు చెప్పండి. నాకు ఎంత పిచ్చి ఉందో మీ అందరికీ తెలుసు. బ్లాక్ సూపర్గా ఉంది అన్నమాట, చక్కగా యాంటిక్ జరీతో నీట్గా ఉంది. నెంబర్ 13 నెంబర్. నెంబర్ 14 నెంబర్ గ్రీన్ కలర్కి రాయల్ బ్లూ. మంచి రాయల్ బ్లూ, మంచి గ్రీన్ అనమాట. ఇది ఓల్డ్ డేస్లో ఎక్కువ ఈ పట్టు శారీస్ ఉండేది. మంచి గ్రీన్కి రాయల్ బ్లూ, ఇది బ్లూ అంటే బ్లౌజ్. శారీ నెంబర్ 14 నెంబర్. ఇది శారీ నెంబర్ 15 నెంబర్. ఇది కూడా ఒక రకమైన కలర్ మెరూన్ షేడ్ కింద వస్తుంది. దీనికి వచ్చేసి గ్రీన్ పళ్ళునే గ్రీన్ బ్లౌజ్ వస్తుంది, పాచి గ్రీన్ బ్లౌజ్. ఇవి ఎప్పటికీ అలా ఉండిపోయే శారీస్ అండి, వేస్తూ సంబంధం లేకుండా నీట్గా ఉంటుంది, ఎవరైనా వేసుకోవచ్చు. చాలా ట్రెడిషనల్గా ఉండిపోతాయి అన్నమాట. ఒక రిసెప్షన్కి వేసుకోవచ్చు, ఒక వ్రతానికి వేసుకోవచ్చు, ఒక పెళ్ళికి వేసుకెళ్ళచ్చు. లాంగ్ రిలేషన్ వాళ్ళకైతే పెళ్లి కూతురు చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఎనీ టైం యూజ్ అయ్యే ఫంక్షన్ శారీ ఇది. నల్లగని శారీ, మనం జర్నీలో కూడా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే హ్యాపీగా వేసేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. శారీ ఇంత కూడా నలగదు. మన హెయిర్ నలగాల్సిందే తప్ప, అటు ఇటు చెదరాల్సిందే తప్ప. అది కాక నాలాంటి సాఫ్ట్ జుట్టులకి హెయిర్ అస్సలు బాగోదండి రెడీ వెళ్తే తప్ప. శారీ నలగదు, అలాగే ఉండిపోతుంది. చక్కగా గ్రీన్ కలర్ అండ్ మంచి గ్రీన్. ఇది కొంచెం పాచి గ్రీన్కి మ్యాంగో గ్రీన్కి మధ్యలో ఉంటుంది. ఇది నెంబర్ 15 నెంబర్. నెంబర్ 16 నెంబర్ నావీ బ్లూ. ఇది నెంబర్ 16 నెంబర్ నావీ. నెంబర్ 16 నెంబర్ నావీ బ్లూ. ఇది లైన్స్ అనమాట, బోర్డరు అండ్ పళ్ళు సేమ్ వస్తుంది. నెంబర్ 17 నెంబర్ సేమ్ వస్తుందండి మీకు, యాజ్ ఇట్ ఈస్ అనమాట. అది ఇది ఒకటే. 16 అండ్ 17 నెంబర్ సేమ్ అనమాట. నెంబర్ 18 నెంబర్ గ్రీన్ కలర్ సేమ్ లైన్స్. శారీ కాస్ట్ వచ్చేసి 7,990 రూపీస్. మీరు 8,000లో అలా ఎవరికైనా పెట్టాలి అనుకున్నా కూడా హాయిగా ఉంటుంది అనమాట. ఈ పెట్టారంటే ట్రెడిషనల్. ఇది అసలు దీనిలో బాగలేదు బాగుంది అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నెంబర్ 18 నెంబర్ పళ్ళు గ్రీన్ కలర్ సేమ్ కనిపిస్తుంది మీకు, మ్యాంగో గ్రీన్. నెంబర్ 19 నెంబర్ ఇదన్నమాట మీకు, ఎలిఫెంట్ గ్రే కలర్. దీనికి వచ్చేసి గ్రే కలర్ బోర్డర్, గచ్చకాయ కలర్ బోర్డర్ వస్తుంది మీకు. నెంబర్ 19 నెంబర్. 19 నెంబర్ ఓకే. కింద వచ్చేసి గచ్చకాయ కలరు, ఎలిఫెంట్ గ్రే అంటారు, బ్లాకిష్ అయితే కాదు. అండ్ పళ్ళు కూడా చక్కగా మీకు రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా ఆపోజిట్ వస్తుంది మీకు. ఓకే ఏమ్మా, సేమ్ ఉందా?
సేమ్ కనిపిస్తుంది. నెంబర్ 19 నెంబర్ 20 నెంబర్ చక్కగా వైలెట్ బ్లూ మంచి ఇది బ్రింజాల్ అవుతుంది అనుకుంటా. నెంబర్ 20 నెంబర్ ఇది ఒక స్టైల్. ఇది వెయిట్ అస్సలు ఉంటుందండి, హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇది చూసారా, ఇదనమాట యాంటిక్ జరీలో కింద పైన ఎలా వస్తుంది. నెంబర్ 20 నెంబర్ బ్రింజల్ కలర్ అండ్ పళ్ళు ఇది పళ్ళు జామ్దాని పళ్ళు. ఇప్పుడు ప్రతి దానిలో జామ్దాని ఎలా ఇస్తున్నారో అలాగే మనకి జామ్దాని పళ్ళు కూడా ఇచ్చేస్తారు అనమాట. 20 నెంబర్. ఓకే, శారీ నెంబర్ 20 జామ్దాని పళ్ళు బ్రింజల్ కలర్. సేమ్ కాస్ట్ నెంబర్ 7,990 రూపీస్. నెంబర్ 21 నెంబర్ మరీ బ్లాక్ లేదండి, కొంచెం ఎలిఫెంట్ అదే బ్లాక్కి స్నఫ్. ఇది స్నఫ్ సరే, ఇది బ్లాక్ అని ఫిక్స్ అవ్వండి, కానీ స్నఫ్ ఇది బాగుంది కలర్. నెంబర్ 21 నెంబర్. నా వాయిస్ కూడా ఇంత గట్టిగా అసలు మైక్ మింగినట్టు మింగుతున్నానండి, గట్టిగా మాట్లాడుతున్నా. నాకు తెలిసి నేను ఇన్ని యూట్యూబ్లు సెర్చ్ చేసినా కూడా ఇక్కడ ఎవరు మైక్ పెట్టుకోకుండా మాట్లాడరు. మరి నా వాయిస్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అంత గట్టిగా మాట్లాడుతున్నాను. అంటే ఇక మీకు మైక్తో పని లేకుండా నా మైక్ మనీ కూడా నేను సేవ్ చేసుకున్నానేమో, అంత గట్టిగా మాట్లాడుతాను. అందుకని ఆ వాయిస్ అనే నాకు పెట్టండి. నెంబర్ 21 అంటే అక్కడ కనిపించలేదు అనుకోండి నెంబరు, నా వాయిస్ పెట్టేసేయండి. ఏముంది 21 అక్కడ ఈజీగా ఇప్పుడు ఇలా కనిపిస్తుంది మీకు. లేదు అంటే వాయిస్ 21 చెప్తున్నాను కదా మీకు. ఇది చూసారు కదా, స్నఫ్ కలర్ అండ్ జామ్దాని పళ్ళు. బ్లౌజ్ సేమ్ అండి, మనకి బాడీ కలర్ వచ్చేస్తుంది. జామ్దాని పళ్ళు. ఓకే, చక్కగా ఇవి కూడా చాలా క్లాసీగా ఉన్నాయి అనమాట. నెంబర్ 21 నెంబర్ అది. నెంబర్ 22 నెంబర్ ఇది వచ్చేసి మంచి రాణి పింక్ కలర్కి మీకు రాయల్ బ్లూ బార్డర్ వస్తుంది అనమాట. బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, చూపిస్తాను మీకు. అది సంగతి. ఇది పికాక్ బార్డర్. నెంబర్ 22 నెంబర్. బార్డర్ కొంచెం డిఫరెంట్గా అనమాట, గద్వాల్ స్టైల్లో బార్డర్స్ ఇచ్చినట్టు ఇచ్చారు. పికాక్ వీవింగ్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండ్ జారీ వీవింగ్. ఇట్లా గ్యాప్లో మీకు పికాక్స్ ఇచ్చి మళ్ళీ కొండలంచి ఇచ్చారనమాట. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఒకటేమో జరీ అనమాట. మంచి పింక్ కలర్కి కలనేత పింక్కి నావీ బ్లూ కాకుండా రాయల్ బ్లూ కాకుండా. పళ్ళు వచ్చేసి మీకు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మనకి పళ్ళు ఏది ఉంటుంది కల్నత షేడ్ అనమాట. అంటే పింక్ అండ్ బ్లూ మిక్స్ అయితే కల్నత షేడ్ బ్లౌజ్ వచ్చేసింది. నెంబర్ 22 నెంబర్. నెంబర్ 23 నెంబర్ రాణి పింక్కి నావీ బ్లూ. ఇది బాగుంది, మంచి రాణి పింక్కి పికాక్స్ అనమాట, చాలా బాగుంది. నావీ బ్లూ అండ్ పళ్ళు బ్లౌజ్ అది పళ్ళు ఇది సేమ్ పళ్ళు. ఇది నెంబర్ 23 పళ్ళు బ్లౌజ్ ఇది పళ్ళు. ఇది సారీ టోటల్గా ఇదనమాట. కొంచెం ఇది కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా వేసుకో సారీ. నెంబర్ 23 ఇది ఫోల్డ్ ఊడిపోయింది మొత్తం. నెంబర్ 24 ఇది వచ్చేసి పికాక్ బ్లూకి కింద పైన కడీ బోర్డర్ లాగా ఉంటుంది అనమాట. ఇది పికాక్ బ్లూకి మంచి రాణి పింక్ అనమాట, కడ్డీ బోర్డర్ మజంతా పింక్. ఓకే, పళ్ళు అంటే మెరూన్ కాకుండా పింక్ కాకుండా ఉంది, కలర్ అయితే షేడ్ సేమ్ కనిపిస్తుంది మీకు వీడియోలో, సేమ్ కనిపిస్తుంది. ఇది కలర్ వచ్చేసి పికాక్ బ్లూ, పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు. ఓకే, శారీ నెంబర్ 24. శారీ నెంబర్ 25 మెరూన్ కలర్కి బ్లాక్ కలర్ అనమాట. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో ఖాదీ సిల్క్ అండి. చక్కగా ఎప్పటికీ అలా ఉండిపోతాయి శారీస్ మాత్రం. అఫీషియల్ లుక్ అండ్ డీసెంట్ అనమాట. శారీ నలగకుండా అలా ఉండిపోతుంది. మంచి బొట్టు మెరూన్కి బ్లాక్ కడ్డీ బోర్డర్, పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ నెంబర్ 25. శారీ నెంబర్ 26 మంచి కలనేత టమోటా పింక్ అనమాట.
ఇది సెల్ఫ్ జరీ బోర్డరే వస్తుంది, కాకపోతే మీకు పళ్ళు వచ్చేసి జామ్దాని వస్తుంది అనుకుంటా. జామ్దాని పళ్ళు. శారీ మొత్తం చక్కగా టమాటా కల్నాత పింక్, చాలా బాగుంది కలరు. 26 నెంబర్. మీకు కలర్ సేమ్ కనిపిస్తుందండి. చాలా మంచిగా పార్టీలో ఎంతమంది ఉన్నా మనమే కనిపిస్తాము. మంచి కలర్ ఇది. మనమే కనిపిస్తామంటే వేరే కానట్లేదు, కలర్ మంచి కలర్, పార్టీ వేర్ కలర్ అంటున్నాను. ఇదిగోండి పళ్ళు కూడా చక్కగా జామ్దాని పళ్ళు వచ్చేసింది. నెంబర్ 26 నెంబర్. నెంబర్ 27 నెంబర్. ఏంటి మరి రాలేదా? మంచి మెరూన్ కలర్. 27 నెంబర్ అంతే కదా. ఎస్ 27 నెంబర్ మెరూన్ కలర్ పళ్ళు, జామ్దాని పళ్ళు. ఇది బ్లౌజ్ మాత్రం సేమ్ అండి. శారీ కాస్ట్ శారీ బాడీ కలరే వస్తుంది బ్లౌజ్. ఇది వచ్చేసి బ్లూ కలర్. అంటే కొంచెం ఈ బ్లూ ఎలా ఉంటుందంటే మనకి పీకాక్ బ్లూ లా ఉంటుంది. నెంబర్ 28 నెంబర్. 28 నెంబర్. బాగుంది ఇది కూడా. ఏ కలర్ కా కలర్, ఇది బాగలేదు ఇది బాగలేదా లేదండి, అన్ని కలర్స్ బాగున్నాయి. నెంబర్ 28 నెంబర్. ఇది పళ్ళు. ఓకే, కలర్ అయితే సేమ్ కనిపిస్తుంది మీకు. లాస్ట్ పీస్ నెంబర్ 29 నెంబర్ పచ్చి గ్రీన్. లాస్ట్ 29 నెంబర్. 29 నెంబర్ పళ్ళు. ఇది పళ్ళు. శారీ నెంబర్ 29 నెంబర్ అనమాట. ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు ప్యూర్ హ్యాండ్లూమ్లో చక్కగా మీకు పళ్ళుస్ అయినా ఏదైనా సరే డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఎప్పటికీ బ్రాండెడ్గా ఉండే ఖాదీ సిల్క్ అనమాట. ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ సిల్క్ అంటారు. అసలు శారీ నలగటం అంటుండదండి. ఏజ్తో కూడా సంబంధం లేదు. చక్కగా 25 ఇయర్స్ నుంచి ఎవరైనా వేసుకోవచ్చు. చిన్న స్టెప్ పెట్టుకోవచ్చు, చక్కగా సింగిల్ వేసుకోవచ్చు. అది ఎవరిష్టం వాళ్ళదనమాట. శారీ మాత్రం 100% నలగదు, అలాగే ఉండిపోతుంది. చక్కగా బ్రాండెడ్ ఐటెం లాగా ఖాదీ సిల్క్ అంటారు. ఇది మనకు అసలు బ్లౌజ్ వర్క్ చేయించుకోవాలంటే ఈ ఖాదీ సిల్క్ లేకపోతే మనం వర్క్కి వెళ్ళాం. జాస్మిన్ పట్టు కానీ ఖాదీ, ఎక్కువ ఖాదీకే వెళ్తాం బ్లౌజ్ వర్క్కి. సో దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకున్నా కూడా ప్రశాంతమైన రేట్ అనమాట ఇది. అండ్ 7000 మీకు బయట చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. మనం పెట్టిన కాస్ట్ అయితే మాత్రం నేను చెప్తున్నాను 7990 రూపీస్ అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా మన ఉగాదికి హ్యాపీగా ప్రశాంతంగా తీసుకొని చక్కగా మీరు ఉగాది రోజు ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు, ఎక్కడికైనా అకేషన్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే నలిగే శారీ కాదు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. పెట్టిపోతలకి కూడా చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.